చేస్తున్నారు. యూఆర్ రైట్. జనసేనతో కూడా మాట్లాడదాం. కూసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకటి నిజంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి చాలా గట్టిగా ఈ అంశాన్ని అయితే పట్టు బిగిస్తున్నారు. మొన్న కూడా వెళ్ళారు, మాట్లాడారు. అసలు ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే అధికారులు లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చేసి మరీ బాహాటంగా చేసుకోండి, డూప్లికేట్ చేసుకోండి అని సహకరించడం అనేది ఇక్కడ అసలు పెద్ద అద్భుతం. ఆంధ్రజ్యోతి అనేక సార్లు చూపించింది. ఐ డోంట్ నో, వీ డోంట్ నో అని చెప్తున్నారు వాళ్ళు సమాధానాలు. అంటే అసలు ఇప్పటికైనా కళ్ళెం పడుతుందని మీరు అనుకుంటున్నారా? ఒక రకంగా అయితే ఫస్ట్ స్టెప్లో మీరంతా సక్సెస్. ఇప్పుడు వాట్ నెక్స్ట్? పూర్తి స్థాయిలో కళ్ళెం పడుతుందా? విజయచంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం అండి. కళ్యాణ్ పడుద్దా అంటే ప్రజాస్వామ్య దేశంలో మనం ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మనం పోరాడడం అనేది రాజకీయ పార్టీలకు ఒక బాధ్యతగా చేస్తాం. సరే, దాని వరకు ఎంతవరకు ఫలితాలు వస్తాయన్నది వేచి చూడాలి. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు వచ్చింది ఒకటే, తిరుపతి బైపోల్స్ ఎలా జరిగినా తెలుసు మనకి. బైపోల్స్ ఒకటే అయింది. బైపోల్స్ కాదు, బస్ పోల్స్ అని మనం ఎన్నోసార్లు మనం మొరపెట్టుకున్నాం అసలు. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఓటర్ కార్డులు మరీ విచిత్రం. ఒక ఉదాహరణగా అంట, అతని పేరు ఆనందాచారి, వయసు 25, తండ్రి పేరేమో షేక్ ముస్తాఫా అంట, అతని వయసు ఏమో 20. అసలు వయసులకి పేర్లకి దేనికి సంబంధం లేకుండా ఒక కార్డు ఓటు సృష్టించి ఎన్నికలకి ఓటేస్తుంటే దాన్ని పనబాక లక్ష్మి గారు లాంటి వాళ్ళు, లేకపోతే రత్నప్రభ లాంటి వారు ఆ రోజు దగ్గరుండి పట్టుకుని చూపిస్తే కూడా వారి మీద చర్యలు తీసుకునే సందర్భాలు లేవు. తిరుపతి ఎలక్షన్స్ జరిగి దాదాపు రెండు సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల తర్వాత ఈ రోజున 3 అవుతుంది. 2 సంవత్సరాల తర్వాత ఈ రోజు చర్యలు తీసుకుంటున్నాం తూతూ మంత్రంగా అని చెప్పి ఒక అధికారిని సస్పెండ్ చేస్తే మిగతా వాళ్ళ సమస్య ఏంటి? మొన్న ఎన్నికల కమిషన్ గారు స్వయంగా చెప్పారు, దాదాపు 15 లక్షలు మనకు రిపోర్ట్లు వస్తే దాంట్లో 5 లక్షలు మేము తొలగించామని కూడా చెప్తున్నారు. మరి మిగతా 10 లక్షల సంగతి ఏంటి? అంటే ఇవన్నీ ఎన్నికల సంఘం మీద, ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ వ్యవస్థ కాబట్టి వాళ్ళు చర్య వాళ్ళకి ఉన్న బాధ్యతల్లా ఎన్నికల నిర్వహణ ఒకటే. అది కూడా సక్రమంగా నిర్వహణ తీసుకోకుండా కేవలం ఏదో తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటే ఎంతవరకు ప్రజాస్వామ్యం నిలబడతాం? అంటే నేను మీకు ఉదాహరణ చెప్తున్నానండి. మీకు 1927-30లో ఇప్పుడు చెప్పుకోవాలి, ఉదాహరణ కొన్ని చెప్పుకోవాలి. 1927-30లో ఒక దేశంలో జరిగినటువంటి ఎలక్షన్, అతను చార్లెస్ డిబి కింగ్ అండి, లైబేరియా. వాళ్ళు ఎలిజిబుల్ ఓటర్స్ 15,000 ఓట్లు. అక్కడ అతనికి పడ్డ ఓట్లు 2,34,000 ఓట్లు. ఎలిజిబిలిటీ కన్నా ఎక్కువే, 15,000 ఓట్లు ఎలిజిబుల్ ఓటర్స్. అతని పడ్డ ఓట్లు 2,34,000. ఆ చార్లెస్ డిబి కింగ్, జూనియర్ చార్లెస్ డిబి కింగ్ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటేనేమో పెద్దిరెడ్డి, సీనియర్ చార్లెస్ డిబి కింగ్ ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈ రోజున తిరుపతిలోనే మీరు 30,000, 39,000, 40,000 ఓట్లు అంటున్నారే, పులివెందుల పరిస్థితి ఏంటి? పోనీ రాష్ట్రం మొత్తం ఉన్న పరిస్థితి ఏంటి? ఈ రోజు రాష్ట్రంలో ఇన్ని పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఇన్ని దొంగ ఓట్లతో వస్తున్నారో వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకోవద్దని చెప్పేసి కానీ ఎన్నికల కమిషన్ చెప్పినా, లేకపోతే కోర్టులు చెప్పినా, ఎన్ని చెప్పినా కూడా వాళ్ళతోటే ఉపయోగించుకుంటున్నారు ఎన్నికలకి అనేసి ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా, విచిత్రం ఏంటంటే దొంగే అరిచినట్టు ఈ అధికార పార్టీ వారు వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారండి దొంగ ఓటర్లని. అంటే విచిత్రం. ఇక్కడేమో తెలుగుదేశం పార్టీ నాయకు చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘాలకి ఫిర్యాదులు చేసి, అదే సందర్భంలో కొన్ని ప్రజా సంఘాలు కూడా వెళ్ళి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. రేపొద్దున ఓడిపోతారు కాబట్టి భయంతో ఇప్పుడే సాకు ఎత్తుకున్నారు అన్నది కూడా విజయసాయి రెడ్డి గారు అన్నారు. వాస్తవాలు ఎదురుకుండా కనిపిస్తున్నాయి కదా. అలాగే తిరుపతి ఎలక్షన్, మన పట్టభద్రుల ఎలక్షన్ జరిగినప్పుడు ఏమని చెప్పారు? ఆ ఓటర్లు మా వాళ్ళే కాదన్నారు. ఇప్పుడు కొంతమంది వాలంటీర్లు కూడా తిరగబడుతుంటే ఏమన్నారు? వాళ్ళ వాలంటీర్లు మా వాళ్ళే కాదంటున్నారు. ఇప్పుడు అంగన్వాడీలు తిరగబడుతుంటేమో అసలు అంగన్వాడీలు అంగన్వాడీలు కాదంటున్నారు. ఆశా వర్కర్లు మన వాళ్ళు కాదంటున్నారు. రేపు పొద్దున ఇలాగా జరిగి పాపం నిజంగా కానీ షర్మిల గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీదో, లేకపోతే అవినాష్ రెడ్డి గారి మీద పోటీ చేసిందంటే ఆవిడ మా చెల్లె కాదంటాడు. ఆవిడకి సపోర్ట్గా తల్లి తిరిగింది అనుకోండి, ఆ తల్లే మా తల్లి కాదంటాడేమో తెలియదు. అంటే ఇటువంటి వాతావరణం, అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఏదో రకంగా ఎన్నికల్లో గెలవాలి, అధికారంలో కూర్చోవాలి అనేటువంటి నిర్ణయం తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలి అనేటువంటి ఆలోచన అతనికి ఎక్కడా లేదు. దానికి తగ్గట్టుగా అతని వ్యవహార శైలి ఎంత ఉంటుంది? అతను నమ్ముకున్నది దొంగ ఓట్లు నమ్ముకున్నాడు, దొంగ ఓటర్లు నమ్ముకున్నాడు. అదేవిధంగా తనకు ఎవరైతే సహకరిస్తారో అధికారిని వాళ్ళందరినీ భయపెట్టో, లేకపోతే ఏదైనా ప్రలోభాలకు గురి చేసో వాళ్ళని లబ్ధి పొందేలాగా ఉపయోగించుకుంటున్నాడు. ఏదో రకంగా ఓట్ బ్యాంక్ కన్సల్టేట్ చేసుకోవాలి, ఇదొక మార్గం. అదే సందర్భంలో కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా చిచ్చుపెట్టి ఆ విధంగా చేసుకోవాలి. అంటే ఒక విధమైన దొంగ మార్గం. అతని జీవితం అంతా అదే కదండి, అతని హిస్టరీ అంతా అదే, అటువంటి హిస్టరీయే కదా. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్ని కావాలని పోని అలాగైనా ఎన్నికైన 150 మంది ఎమ్మెల్యేలతోటి, 22 మంది ఎంపీలతోటి ఏమైనా చేశాడా? వైనాట్ 175 అంటాడు. ఇదే విధంగా ఎన్నికలు జరిగితే మీకు 175 స్థానాలకి ఏమన్నా 290 స్థానాలు కూడా గెలవగలడైనా. ఉన్నాయి 175, కానీ 290 నెగ్గలడైనా.
అంటే ఈ రోజున ఎలక్షన్ కమిషన్కి ఏదో పేపర్ పుల్లాగా ఏదో ఒకరి మీద ఇద్దరి మీద చర్యలు తీసుకుని తూతు మంత్రంగా చేయడం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రతిపక్ష పార్టీలు కంప్లైంట్లు ఇస్తున్నాయో పూర్తి స్థాయిలో సెట్ అయిపోతుంది అంటారా మిగిలిందంతా సెట్ అంటే ఏమంటే టెక్నాలజీ పెరిగింది ఈ రోజున. ఇది వరకు మళ్ళీ కాదు, ఇప్పుడు ఆ టెక్నాలజీని ఉపయోగించుకుని అధికారులు ఉన్నారు కదా, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి, లేకపోతే అధికారులు వాళ్ళందరికీ టెక్నాలజీ చేతిలో ఉన్నప్పుడు ఈ చేయాలని చిత్తశుద్ధి ఉండాలి, కానీ చేయొచ్చు. ఇప్పుడు టెక్నాలజీ మీరు ఆ పాయింట్ ఎలాగో వచ్చింది. చాలా మంది మేధావులు, ప్రొఫెసర్లు, మాజీ సిఎస్లు వీళ్ళందరూ అసలు శుభ్రంగా ఈ ఎపిక్ కార్డ్ కి ఆధార్ కార్డ్ కి లింక్ చేసేస్తే ప్రాబ్లమే ఉండదు అంటున్నారు కదా, ఎందుకు అది చేయట్లా? ప్రతి దానికి ఓటర్ ఐడికి ఇప్పుడు బ్యాంక్ తీసుకోవాలన్నా ఆధార్ కార్డు కావాలి, ఏదైనా కానీ ఆధార్ కార్డు లింక్ చేసినప్పుడు ఓటర్ కార్డుకి ఎందుకు లింక్ అప్ చేయరు అని చెప్పేసి అందరం అంటున్నాం. ఏంటంది ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఇన్ని దొంగ ఓట్లు ఉన్నాయి, ఇంతమంది చనిపోయిన వారికి ఓట్లు స్టిల్ ఇంకా ఉన్నాయి, లేకపోతే ఉండవలసిన ఓట్లు లేవు తీసేశారు, ఇది సానుభూతి పరులు ఓట్లు తీసేస్తున్నారని చెప్పేసి అని ప్రతిపక్ష పార్టీలుగా మేమే ఇస్తున్నప్పుడు, ఆ డేటా ఇస్తున్నప్పుడు అంత టెక్నాలజీ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ దగ్గర ఎందుకు ఉండదు? వాళ్ళు చర్యలు తీసుకున్నారు అంటే నిజంగా వాళ్ళు ఉపయోగించుకుని సరిగ్గా ఉపయోగించుకుంటే చాలా కొన్ని రోజులు పని అది. కానీ మేమంటున్నా అంటే ఈరోజు భారతదేశంలో ఎవరికి ఏ హక్కులు ఏమి లేకపోయినా సామాన్యుడికి ఉన్న హక్కు ఎప్పుడైనా గుర్తుకొస్తుంది అంటే ఎలక్షన్ రోజునే, ఓటు రోజునే గుర్తుకొస్తాడు పౌరుడు దేవుడు అనేది ఆ ఎన్నికల రోజునే. అంటే ఏదో రకంగా అతను తీసుకొచ్చి కాళ్ళు పట్టుకుంటారు, చేయబెట్టుకుంటారు, రకరకాల కార్యక్రమాలు చేసి ఓటుకు తీసుకుంటారు. కానీ ఈ రోజున అది కూడా చేయకుండా ఒకళ్ళకొకళ్ళకి 5 ఓట్లు 10 ఓట్లు అసలు 0 నెంబర్తో ఉన్న ఇంటి నెంబర్తో కొన్ని లక్షల ఓట్లు ఉన్నాయని చెప్పేసి కొన్ని పేపర్లో కూడా వార్తలు వచ్చినాయి. మటన్ కొట్టుల్లో అయితే 500-600 అదే అంటున్నాను, ఒక ఇంట్లో 500 ఓట్లు 600 ఓట్లు ఉన్నాయని చెప్పేసి అని డీటెయిల్తో ఆధారాలతో సహా ఇచ్చి ఎలక్షన్ కమిషన్ ముందు పెడుతుంటే చర్యలు తీసుకోవడానికి ఎందుకు తాత్సారం చేస్తున్నారు ఇక్కడ? అంటే ఇప్పుడు తీసుకున్న చర్యలు సరిపోతాయా? అసలు కలెక్టర్లు అందరూ రైట్ అవుతారా? అలా కదండి, ఇది చాలా ఒక చిన్నది, చాలా దీనికే మనం ఏదో అల్ప సంతోషాలుగా సంతోషపడిపోతున్నాం, ఏదో చర్యలు తీసేసుకుంది ఎలక్షన్ కమిషన్, ఏదో భారీ మార్పు జరుగుతుంది, ఏమీ లేదు. ఈ రోజు రాష్ట్రంలో పులివెందుల లాంటి నియోజకవర్గంలో అయితే అసలు ఓటర్లకే ఓట్లు ఉండవు అక్కడ, అసలు ఎవరెవరో వచ్చి ఓట్లు వేస్తా ఉంటారు. దీని అన్నిటికీ సమూలంగా